నిజంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. ఎంత విశ్వాసపాత్రులైనా జంప్ అవుతూ ఉంటారు. ఇది నిజంగా ఎంత ఎంత స్వార్థపూరితమైన వాళ్ళంటే ఇది నిజంగా నీతివంతమైన రాజకీయం లేదే లేదు అసలు ఈ రోజుల్లో. కేసీఆర్ గారు కేకే కేశవరావుకి ఆయన పార్లమెంటులో ఆయనకు ఈ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్గా ఉంచాడు. రాజ్యసభ 2 సార్లు ఇచ్చాడు. ఆయన పార్టీకి రాజీనామా చేసిపోయాడు. ఇక్కడ మన కడియం శ్రీహరి కూడా ఆయనని డిప్యూటీ సీఎం చేసి ఆయనని ఉన్నత స్థానంలో గౌరవిస్తే ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలంటే సరే పార్టీలని కాదు, కేసీఆర్ గారు ఉన్నత స్థానంలో ఒక్కొక్కరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మీరిద్దరూ కూడా బీఆర్ఎస్ను మీరు పార్టీని వీడి అక్కడ అధికారంలోకి వచ్చింది, అక్కడ వెళ్తే ఇంకో 5 years అధికారంలో ఉండొచ్చు అనేది ఇంత స్వార్థపూరితమైనది మీకు ఉన్నదని తెలిసి ప్రజలు ఎట్లా వెనకాల ఉంటారని అనుకుంటున్నారు? నిజంగా కేసీఆర్కి కష్టకాలంలో మీరు వెనకాల ఉండాలి. సరే కేసీఆర్ అని కాదు, మీకు అధికారం ఉన్నప్పుడు మీకు మంచి పొజిషన్ ఇచ్చి మంచి ప్లేస్ ఇచ్చి మిమ్మల్ని గౌరవించినప్పుడు కేసీఆర్ గారికి కష్టకాలం ఇది ఈ బీఆర్ఎస్కి కష్టకాలం, కేసీఆర్ గారికి కష్టకాలం, ఆయన పార్టీకి కష్టకాలం ఉన్నప్పుడు మీరు వెనకాల ఉండి అండగా తోడుగా నీడగా ఉండి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి అంటే స్వార్థపూరితంగా ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతున్నారంటే ప్రజలు గమనిస్తలేరా? ఇది నిజంగా కూడా ఘోరమైన తప్పిదం. నిజంగా ఇది తప్పే. ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని అయితే మేము అనుకోవట్లేదు.